నమస్తే అండి. మనం చూస్తున్నది క్యాబేజీ. ఈ క్యాబేజీ ఆరోగ్యానికి చాలా మంచిది. అధిక పోషకాలు ఉంటాయి కాబట్టి ఈరోజు ఈ క్యాబేజీ 65గా చేసుకోబోతున్నాం. అందుకోసంగా శనగపిండి, కార్న్ పౌడరు, బియ్యం పిండి ఇవి తీసి పెట్టుకున్నాం. ఇవన్నీ ఉంటే మనం త్వరగా చేసుకోవచ్చు ఈ క్యాబేజీ 65. మనం ఇప్పుడు ముందుగా క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, క్యాబేజీ 65 చేసుకోవాలంటే ఆ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, క్యాబేజీని ఈ విధంగా కట్ చేసుకున్నాం. దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. టేస్ట్కి సరిపడా 1 స్పూన్ సాల్ట్, అర టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి, అరకప్పు శనగపిండి, కార్న్ పౌడర్ 2 స్పూన్లు, బియ్యం పిండి 1 స్పూను, స్పూను గరం మసాలా పౌడర్, అర టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ క్యాబేజీ ముక్కలు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ కలిపేటప్పుడు వాటర్ వాడని అవసరం లేదు, ఎందుకంటే ఈ క్యాబేజీ ముక్కల్లో చెమ్మ ఉంటుంది. మనమంతా కలుపుకున్న తర్వాత ఏదైనా అవసరం అయితే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, క్యాబేజీని ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో కొంతమంది ఫుడ్ కలర్ వేసుకుంటుంటారు. మేము వేయడం లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు కలర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు. దీన్ని బాగా కలుపుకున్నాము. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం క్యాబేజీ 65 చేసుకోవాలంటే ఒక బాండలు పెట్టి దానిలో నూనె పోసి బాగా వేడి చేసుకోవాలి. చూడండి, మనం కలిపి పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని కాగే నూనెలో ఆ విధంగా వేసుకోవాలి. చూడండి, నూనె బాగా వేడి కావాలి. వేడైతే మనకు ఈ పకోడాలాగా వేసుకోగలిగితే మనకు ఈ 65 బాగా వస్తుంది. క్యాబేజ్ 65 ఈ జీర్ణశక్తికి బాగా పనిచేస్తుంది. తక్కువ క్యాలరీల శక్తి ఉంటుంది. కడుపులో మంట అలాంటి వాటికి బాగా పనిచేస్తుంది. మన శరీరంలో రక్తం గడ్డగట్టకుండా పలచగా చేసే శక్తి ఉంది. చూడండి, నూనె కాగితే ముందుగా ఆ విధంగా త్వరగా మనకు కాలుతాయి అన్నమాట. చూడండి, ముందుగా నూనె బాగా కాగాల. కాగిన తర్వాత మనం ఇవి వేసుకున్న తర్వాత మంట తగ్గించుకుంటే మనకు బాగా క్రిస్పీగా వస్తాయి. చూడండి, క్యాబేజీని ఈ విధంగా క్యాబేజ్ 65గా చేసుకొని పిల్లలకు కానీ పెట్టగలిగితే చాలా ఇష్టంగా తింటారు. చాలా రుచికరంగా ఉంటాయి. ఈ బయట ఫుడ్ తినకుండా మన ఇంట్లోనే కానీ ఈ విధంగా చేసి పెడితే ఆరోగ్యకరమైనటువంటివి కాబట్టి డైజెషన్ కూడా బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి. ఇంట్లో వాళ్ళు హ్యాపీగా తినొచ్చు అనమాట. చూడండి, క్యాబేజ్ 65 రెడీగా వస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి. చాలా రుచికరంగా ఉంటాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి తెలియజేస్తే ఈ విధంగా చేసుకొని తినొచ్చు. ఆరోగ్యకరమైనవి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి. చూడండి, క్యాబేజీ కలర్ చేంజ్ అయింది. క్యాబేజ్ 65 రెడీ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా తీసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఈ క్యాబేజ్ 65 మరింత రుచిగా కావాలంటే 2 పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ నూనెలో కానీ త్వరగా వేయించుకొని అందులో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో జీడిపప్పు కూడా కొన్ని వేసుకొని త్వరగా వేయించుకోవాలి. చూడండి, మనం త్వరగా వేయించుకున్న జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇందులో వేసుకుంటే చూస్తేనే కలర్ఫుల్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా తినేదానికి ఇష్టపడతారు అన్నమాట. ఈ విధంగా చేసుకోండి. చాలా హెల్తీగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యకరమైనది. ప్రతి ఒక్కరూ చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.